సాయి ఈశ్వర్ ఎస్పల్ గ్రూప్ 1 విజేత అభినందన సభకు ఇచ్చేసిన సార్ గవేశ్వరి సార్ గారిని వేదిక నిర్వహించిన విద్యా కమిటీ చైర్మన్ బాబురెడ్డికి అలాగే హెడ్ మాస్టర్ సార్ గారికి మన యశ్వంత్ డిఎస్పీగా అంటే మన గ్రూప్ 1 పరీక్షల్లో డిఎస్పీగా ఎన్నికైన యశ్వంత్ గారికి అలాగే వాళ్ళ నాన్నగారైన సుబ్బారావు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కారణము ఈ సభ, ఈ అభినందన సభ మన స్కూల్లో పెట్టడం కారణం ఏమంటే ఇప్పుడు మీరు చదువుతున్న పిల్లలు ఆ యశ్వంతును చూసి అంటే వాళ్ళ తల్లి తండ్రి పడిన కష్టాన్ని చూసి ఆ అబ్బాయి ఫస్ట్ తరగతి నుంచి ఫైనల్ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినంత వరకు ఎంతసేపు అయినా తన తండ్రుల కష్టం నేను చదవాలి చదివి ఏదైతే ఒక ధ్యేయం పెట్టుకున్నాడో ఆ ధ్యేయానికి రీచ్ అయ్యేదానికి ఆయన పడిన కష్టమే ఈ రోజు ఈ గ్రూప్ 1 ఫలితాలలో డిఎస్పీగా ఆయన సెలెక్ట్ అయ్యాడు. అలాంటి కష్టము మీ తల్లిదండ్రులు మన ఊళ్ళో గ్రామంలో ప్రతి ఒక్కరూ నేను చూస్తాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు, మీ ఇళ్లలో మీ తల్లిదండ్రులందరినీ ప్రతి ఒక్కరూ పద్దన లేచే కష్టపడి పనికి పోయి వస్తే 14 ఉదయం తెల్లారుజాన 5:30 లేచి రాత్రి 10:30, 11, 8:30 నుంచి 11:30 లోపు మన ఇళ్ళకు వచ్చి నా బిడ్డ చదువుకోవాలా, నా కొడుకు చదువుకోవాలా, నా బిడ్డ బ్రహ్మాండంగా ఉండి పై చదువులకు వెళ్ళి మంచి ఉద్యోగం చేస్తూ మంచి స్థిరపడాలని కోరికతో మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అది మీరు ఫస్ట్ గమనించాలి. ఫస్ట్ చేస్తానే మన అమ్మ మీకోసం పద్దనే మీరు స్కూల్కి పోవాలని చెప్పి తెల్లారితేనే కనీసం అంటే అందరం స్కూల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలు మీరంతా ఏదో కొద్దిగా 20% ఎవరో కొద్దిగా ఉన్న వాళ్ళ పిల్లలు వచ్చింటే ఉండొచ్చు. కానీ మీరంతా మన ఊళ్ళో చంద్రగిరి కానీ, కొత్తపల్లి కానీ, మూడపల్లి కానీ, నల్గొండపల్లి కానీ మన చుట్టూ ఉన్న ఆడపల్లెల ప్రజానికం అంతా లేబర్స్ ఎక్కువ పద్దానికి కూలిపడికి పోయి మన సంసారానికి వచ్చిన తల్లిదండ్రులే. మీకు మళ్ళా చెప్తాను, తల్లిదండ్రులు పడే కష్టాన్ని చూస్తే ఆ ఇలువలు తల్లిదండ్రులు పడే ఇలువలు కనుక మనం గమనిస్తే ఆ రోజు ఎలా ఉంటుందంటే అంత సంతోషంగా ఉంటుంది. గుర్తు తెలిస్తే మీకు నా కూతురు ఇది చదివి ఈ విధంగా నాకు మంచి పొజిషన్ ఉంది అని ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడిపోతారో ఈ రోజు ఈ వేదిక పైన మన తల్లిదండ్రులు సుబ్బారావు గారే మనకు నిదర్శనం. ఎంత ఆనందపడుతున్నా అంటే ఇది సెలక్షన్ అయిన తర్వాత గౌరవనీయులైన మన వైఎస్ ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారికి సన్మానం చేయడము, అలాగే డిఎస్పీ శ్రీనివాస్ గారు సన్మానం చేయడము, ఇప్పుడు మన నలుగురిపల్లి గ్రామంలో మన స్కూల్లో ఈ సన్మానం జరుపుకోవడం అంటే మన నలుగురిపల్లి హై స్కూల్లో మీ పిల్లలకు ముందు మన పిల్లలకు స్కూల్ పిల్లలంతా బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే చదువు మీద దృష్టి. ఫస్ట్ చదువు 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 మంచి ఒక ఏదైనా పెట్టుకోండి. మీలో ఒక నిన్నగాక మన బుక్కరాయ సముద్రం అనంతపురం జిల్లా దగ్గర బుక్కరాయ సముద్రం మండలంలో ఒక తాండాలో పుట్టిన ఒక అమ్మాయి ఈరోజు మంగిలి తెలంగాణ ఒళ్ళులోనే ఫేమస్ అయిపోయింది. ఆ పాప చదువుతో పాటు తనకు ధ్యేయం ఉండేది. నేనైతే పాటలు పాడి మంచి పొజిషన్ దగ్గర రావాలని చదువుకుంటూనే తన ధ్యేయం నెరవేర్చుకుంది. మిమ్మల్ని పాటలు పాడమని నేను అడగలే, కనీసం చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. ఎలా ఉంటుందంటే మీరు పేరు తెస్తారు తల్లిదండ్రులు ఇలువ ఒక వర్షపు సుక్క మన చేతి మీద పెడితే అది తాగునీరు అవుతుంది. అదే వర్షపు సుక్క ఒక బురదలో పడితే బురద నీరు అవుతుంది. అదే వర్షపు సుక్క ఒక ఏడు దాని మీద పెడితే ఆవిరైతుంది. అదే వర్షపు సుక్క ఒక తామర పువ్వు మీద తామరాకు మీద పెడితే ఒక నీటి బిందువు అవుతుంది. అదే వర్షపు సుక్క ఒక ముత్యంలో పుడితే ఒక ఆనిముత్యం అవుతుంది. అదే యశ్వంత లాంటి వాళ్ళు అవుతారు.